హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా క్విక్గా చేసుకున్న స్నాక్ చూపించబోతున్నానండి. 10 నిమిషాల్లో సన్న కరపూస తయారు చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వాము 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుని కారపూసకి పిండి కొంచెం లూజుగానే కలుపుకోవాలండి. జంతుకులకి కలిపినట్టు బాగా ముద్దగా గట్టిగా కలుపుకోకూడదండి. కారపూస ప్లేట్కి కొద్దిగా సన్న హోల్స్ ఉంటాయి కదా, ఈజీగా ఆ హోల్స్లో నుంచి రావాలంటే పిండి కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సన్న హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకుని ప్లేట్ని జంతి గొట్టంలోకి పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. పిండి అంతా ఫుల్గా నింపేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని రౌండ్గా ఒత్తుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒత్తుకుంటే చేయ కాలకుండా ఉంటుంది. గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని మరోవైపుకి తిప్పుకోవాలి. మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. కారపూస సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా కారపూస అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత కారపూస పైన వేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారపూసని స్మాష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి సన్న కారపూస రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.